ఎన్పిఎస్ మరియు యూపీఎస్ గురించి ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల గురించి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ చర్చ మొదలైంది. 2004లో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను ప్రవేశపెట్టింది. ఇది ఎన్పిఎస్ కంటే మెరుగ్గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉద్యోగులు రిటైర్మెంట్ సమయానికి ఎంత మొత్తం పొందుతారో స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కనీసం 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు చివరి 12 నెలల సగటు బేసిక్ లో 50% పెన్షన్ అందుకుంటారు. 10 నుండి 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి పెన్షన్ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. కనీసం 10,000 రూపాయల పెన్షన్ ను నెలకు అందిస్తుంది మరియు ద్రవ్యోల్బణ సర్దుబాటు ఉంటుంది. ప్రభుత్వము యూపీఎస్ కింద 18.5% ఫండ్ కు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఉద్యోగులు 10% కాంట్రిబ్యూట్ చేస్తారు. యూపీఎస్ ప్రకారము ప్రభుత్వం ఒక స్థిరమైన ఫార్ములాను ప్రవేశపెట్టి రిటైర్మెంట్ సమయానికి లంసం చెల్లిస్తారు. ఇది గ్రాట్యుటీ మరియు సర్వీస్ ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసి చివరి జీతం 1,35,000 రూపాయలు తీసుకుంటే గ్రాట్యుటీ ద్వారా 18.75 లక్షలు పొందుతారు. అదనంగా లంసం ద్వారా 24 లక్షలు పొందుతారు. మొత్తంగా రిటైర్మెంట్ సమయానికి 42.75 లక్షలు పొందుతారు. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ లో ఉద్యోగులు తమ బేసిక్ పే జీతంలో 10% కాంట్రిబ్యూట్ చేస్తారు మరియు ప్రభుత్వం 14% కాంట్రిబ్యూట్ చేస్తుంది. పెన్షన్ మొత్తం స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఎన్పిఎస్ లో ఉన్న వారికి అధిక ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండడం వల్ల అధిక లాభాలకు ఆస్కారం ఉంటుంది, కానీ రిస్క్ తో కూడుకొని ఉంటుంది. యూపీఎస్ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయబడుతుంది. 2025 మార్చి 31 వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులు అర్హులవుతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగి ఎన్పిఎస్ ఆర్ యూపీఎస్ ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్ మరియు ఎన్పిఎస్ ఏ స్కీమ్ ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రిటైర్మెంట్ తర్వాత సుస్థిరమైన ఆదాయాన్ని ఇష్టపడే వారికి యూపీఎస్ ఆకర్షణీయంగా ఉంటుంది. రిటైర్మెంట్ సమీపిస్తున్న సీనియర్ ఉద్యోగులకు యూపీఎస్ మెరుగైన ఎంపిక అవుతుంది. దీర్ఘకాలిక వృద్ధికి యువ ఉద్యోగులకి ఎన్పిఎస్ బాగుంటుంది, కానీ ఇది కొంత రిస్క్ తో కూడుకుని ఉంటుంది. మార్కెట్ లాభాలపై విశ్వాసం ఉన్నవారు మరియు కొంత రిస్క్ ను అంగీకరించేవారు ఎన్పిఎస్ ను ఎంచుకోవచ్చు. మొత్తం మీద యూపీఎస్ మరియు ఎన్పిఎస్ ఎంపిక మీ కెరీర్ దశ, ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం మరిన్ని వివరాలను త్వరలో అందించవలసి ఉంటుంది. ఉద్యోగులు మాత్రం ఎన్పిఎస్ ఆర్ యూపీఎస్ కాకుండా 2004 సంవత్సరానికి ముందున్న ఓపీఎస్ అమలు చేయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.